సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. మొన్నటిదాకా కాంగ్రెస్లు దొంగ ప్రచారం చేసిండ్రు. ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు, మన్ను లేదు, రూపాయి రాలేదు, రూపాయి పోలేదు, అలా ఏమి లేదు కేసులా, అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని. మరి అది కవితమ్మకు వర్తించదా? అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అన్యాయం అట, అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది న్యాయం అట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ నీతి? ఆలోచించండి. ఇలా మోడీ గారి ప్రవర్తన ఎట్లుంది? అయితే నా జేబులు ఉండాలి లేదా జైళ్ళు ఉండాలి, అయితే నా జేబులు ఉండాలి లేదంటే జైళ్ళు ఉండాలి, అంతే. రెండిట్లో ఏదో ఒకటే తప్ప వేరే మార్గం ఉండద్దు ఈ దేశంలో. అందుకే నేను అంటున్న మిత్రులారా, అందుకే నేను అంటున్న సోదరులారా, దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం కసితోని కమిట్మెంట్తో పనిచేద్దాం. ఇలా దేశం నిండా విషం నింపుతూ హిందూ ముస్లిం అని ఇండియా పాకిస్తాన్ అని పనికిమాలిన పంచాయతీలు పెడుతూ ఇవాళ కొత్త కొత్త కథలు చేస్తున్న బీజేపీని ఒకవైపు చూద్దాం, మరొక వైపు ఇక్కడ అబద్ధాలతో ఊరేగుతున్న ఈ రేవంత్ రెడ్డి సంగతి కూడా ఇంకో దిక్కు చూద్దాం. మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో ఏమేం సాధించిండు ఘన విజయాలు అంటే, హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్. ఎందుకు బంద్? బిల్డర్లను విలువాలే, కూర్చోబెట్టాలి, రాహుల్ గాంధీ పైన ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి చేయాలి. ఇలా దేశంలో ఉన్నాయి 2 రాష్ట్రాలు మాకు, కర్ణాటక తెలంగాణ, ఇడికెళ్ళి కప్పం కట్టాలి. మరి నేను సామంతరాజును ఢిల్లీకి కప్పం కట్టాలని చెప్పి 2500 కోట్ల రూపాయలు బిల్డర్లకు పర్మిషన్లు ఇవ్వకుండా వేధించి ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇసుక దందా మంత్రులు, రైస్ మిల్లర్లను బెదిరించుడు, క్రషర్లను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక, కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు అదరాబాయి, నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఇది తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావో మేము వద్దంటలేం కదా. అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో, ఈ బల కొడతారేమో. అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా, రైతులకు చెప్పాలా. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ, 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళందరూ మాకు ఓటేయండి. ఆయన చెప్పినట్టు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళు మాకు ఓటేయండి, బీఆర్ఎస్ కోటేయండి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, సమయం ఉంది, ఇంకో 45-50 రోజుల టైం ఉంది. ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో, ఎన్ని బూత్లేమి 3000 ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి, 3000 కాదు, ఎన్ని పోలింగ్ బూత్లు? 3100 పోలింగ్ బూత్లు ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మరి మన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం. ఇది గెలవాలంటే తప్పకుండా ఏ బూత్ కా బూత్లోనే మీరే కథానాయకులు కావాలి, మీరే కదలాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.